ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీతో నేను ఒక విషయాన్ని అయితే షేర్ చేయబోతున్నాను. అది ఏంటి అంటే, మా పాప నాకు తెలియకుండా ఒక పని చేస్తుంది. సో ఆ పని ఏంటనేది మీకు కూడా నేను చెప్పేయాలని చాలా క్యూరియాసిటీతో ఉన్నాను. సో అదేంటనేది చెప్తాను, చూసేయండి. అండ్ మీ పిల్లలతో మీకు ఇలాంటి స్వీట్ మెమరీస్ ఏమైనా ఉంటే కనుక నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, ఓకేనా? ఇలాంటివి చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. కానీ నాకు తెలియదని తను అనుకుంటుంది. నాకు తెలిసిందని చెప్పేసి తనకు తెలియదు అనమాట. నేను చాలా సీక్రెట్గా విన్నాను. అది ఎలా అంటే, వాళ్ళ అన్న చెల్లెళ్ళు ఇద్దరు స్కూల్ నుండి వచ్చాక ఇద్దరు కొంచెం సీరియస్గా డిస్కషన్ చేస్తున్నారు అనమాట. చాటున ఏంటో వీళ్ళు ఇంత ఇదిగా అంటే అట్లా అనమాట. అర్థమైందా మీకు? అన్నే అట్లా అనమాట. చిన్నగా మాట్లాడుకుంటున్నారు. అలా మాట్లాడేటప్పుడు ఏంటి అని చెప్పేసి కొంచెమైనా నాకు డౌట్ వస్తుంది కదా. సో వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అనేది నేను చాలా సీక్రెట్గా ఉండి దాంకొని మరీ విన్నాను అనమాట. అది ఏంటనేది ఇప్పుడు మీతో పాటు నేను కూడా చూద్దాము, అదేంటనేది. ఓకేనా? వచ్చేయండి చూద్దాం. ఇలానే వెళ్దాం. నేను ఇంక మధ్యలో వీడియోని కూడా ఏమి ఆపడం లేదు. వచ్చేయండి. ఫస్ట్ అయితే చెప్పేసేనా, అక్కడ దాచిపెట్టిందనమాట. ఆ 2 దిండ్లు ఉన్నాయి చూసారా, అక్కడ దాచిపెట్టింది. అదేంటనేది చూద్దాము, వచ్చేయండి. ఇంత చక్కగా పెడతాంటే ఎవరికి తెలియకుండా ఉంటారు చెప్పండి? మా అమ్మాయి పిచ్చిది కాకపోతే. అమ్మ బాబోయ్, చాలా ఖజానే దాచిందట్టుందండో. పెద్ద పర్సే పెట్టింది, చూద్దాం. సో ఏం దాచిందో, ఎంత దాచిందో చూసేద్దామా? ఇదిగోండి, పర్సు అయితే పెట్టింది అక్కడ. మరి ఇందులో ఏముందో చూద్దాం. నేనైతే పర్సు దేనికి దాస్తారు? మనీకే కదా పర్సు యూజ్ చేసేది. ఏండోయ్, పర్సులో ఇంకో పర్సు కూడా పెట్టింది. చాలా జాగ్రత్త ఎక్కువ మా అమ్మాయికి, నాలాగే. వినిపిస్తున్నాయా? డబ్బులండి, డబ్బులు, ఖజానా అండి. మరి ఎంత దాచిందో ఏంటో, ఎందుకు దాచిందో. నేను కూడా దాయలేదండి ఇంత అమౌంట్. బాబ్రే, స్టార్టింగే పెద్దది కనిపించింది, పెద్ద కాగితం కనిపించిందా? ఏమండో, ఎన్ని రోజుల నుంచి దాచిందో. అసలు ఇవి చూడండి ఎలా అతుక్కున్నాయో. వినిపించిందా? చూసారా ఎలా అతుక్కుపోయినాయో. 200 రూపీస్ అయితే దాచిందండి. ఎందుకు మరి? పాపం తను వచ్చేలోపు మనం లెక్క కౌంటింగ్ చేసేసి దాచిపెట్టేసేద్దాం. తను ఎక్కడ పెట్టింది అక్కడ. పాపం నాకు తెలియకుండా దాచుకునేటప్పుడు నేను తెలిసిపోయిందని ఎలా చెప్పను కదా. తను ఎందుకు దాచిందో ఏంటో మరి. సో ఇంకొక విషయం ఏమంటే, జనరల్లీ మా పిల్లలకి వచ్చేసి ముంతలు ఉన్నాయండి. 2 ముంతలు ఉన్నాయి అనమాట. అంటే ఎవరి ముంత వాళ్ళదే ఉంది. మరి ఆ ముంతల్లో వేయకుండా ఇలా ఎందుకు దాచిందో నాకు తెలీదు. మీ దగ్గర ఎందుకులే దాచేయడం. కానీ నాకు తెలిసిందైతే నేను గెస్ చేస్తుంది, నేను అనుకుంటుంది అయితే ఏంటంటే, నా బర్త్డే వస్తుందన్నమాట. సో నా బర్త్డేకి గిఫ్ట్ అని నేను అనుకుంటున్నా. దానికోసమే దాచింది ఏమోననేసి నేను అనుకుంటున్నా. వాళ్ళు ప్రతి ఇయర్ నాకు ఒక చిన్న సర్ప్రైజ్ అనే ఇస్తారు. సో అందుకే దాచిందని అయితే నేను అనుకుంటున్నానండి. లేకుంటే దాచుకునే వాళ్ళు ముంతలో వేసేయాలి కదా. వేయకుండా ఇలా దాచిపెట్టారు అంటే ఖచ్చితంగా అదేదో గిఫ్ట్ కోసం అన్నా అయి ఉండాలి, లేకుంటే దేనికనేది మనకే తెలియదు. సో ఎంత దాచిందనేది మనం ఈరోజు కౌంట్ చేసేద్దాం. మా పాప వచ్చేలోపు మొత్తం కౌంటింగ్ చేసేసి ఎంత ఉన్నాయి అనేది మళ్ళీ సైలెంట్గా తీసుకెళ్ళి అక్కడే పెట్టేయాలన్నమాట నేను. సో 200 రూపీస్. అండ్ అమ్మ బాబోయ్, ఏమండి, నేను ఇలా దాయడం మా నాయనమ్మని చూశానండి. మళ్ళీ మా నాయనమ్మ కూడా అంతే, ఇలా మడతలు పెట్టి దాచిపెట్టేదన్నమాట. ఎంత ఉందో చూద్దాం. అసలు చూడండి ఒక్కొక్క కాగితం ఎలా ఉందో. అంటే చాలా నలిగిపోయి అలా ఉందన్నమాట. మీరు ఇలానే లెక్క పెడతారా నాలాగే? అందరూ ఇలానేలేండి. ఎవరో కొంతమంది ఉంటారు తప్ప నుంచి హైజెనిక్గా ఉంటారు చూసారు, వాళ్ళు తప్ప నుంచి ప్రతి ఒక్కరు ఇలానే. సో మొత్తానికి ఎంత అమౌంట్ దాచిందో చూసేద్దాం మనం.
10, 20, 30, 30 and 40, 50, 60, 70, 80, 90, 80, 90 అనా 100, 110, 110 and 110 and ఒక 20, 130, 130 and ఒక 50, 130 and ఒక 50, 180నా అంతేనండి. నాకు లెక్కల్లో వీక్. కొంచెం మీరైనా చెప్పండి కామెంట్ సెక్షన్లో. 180 అని నేను అనుకుంటున్నా. 180 రూపీస్ ఇవి. అండ్ ఇది వచ్చేసి 200 ప్లస్ 180 380 రూపీస్ అనుకుంటున్నానండి. 280 రూపీస్ అనమాట. ఫోన్ వస్తుంది అందుకని కట్ చేసా. పాపం వాళ్ళు ఏమనుకుంటారో ఏమో. అక్క సారీ అక్క ఫోన్ కట్ చేసినందుకు. సో చేంజ్ ఉందండి. ఈ చేంజ్గా చూసేద్దాం. 380 ప్లస్ 10, 380 ప్లస్ 10 390 ప్లస్ ఒక 10 400 అంతే కదా. 400 అంతటి 400 అండి. అమ్మ బాబోయ్ 4 10 10 20 అమ్మా 5 రూపీస్ కింద పడిన తర్వాత ఇస్తాను. 20 30 అండ్ 40 అని ఒక 10 ఉంటాయి 50. అప్పుడు మొత్తానికి 450 రూపీస్ అయితే దాచిపెట్టిందనమాట. నేను నా కోసమే దాచింది అనుకుంటున్నానండి. అందుకనే ఇది ఒక మెమరీగా ఉండాలని చెప్పేసి ఒక వీడియోలా షేర్ చేస్తున్నాను మీతోని. మీ పిల్లలు కూడా మీకోసం ఇలాంటి సర్ప్రైజ్లు ఇవ్వడానికి మనీ దాచిపెట్టారా, లేదంటే మీ పిల్లలు మీకోసం ఎప్పుడైనా ఇలాంటి సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇచ్చారా అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా. బేసిక్గా వీళ్ళకి ముంతలు ఉన్నాయి. ముంతల్లో వేయకుండా ఇలా దాచిపెట్టింది అంటే త్వరలో నా బర్త్డే అంటే నా పుట్టినరోజు రాబోతుందనమాట. సో అందుకనేసి దాచిపెట్టుకుందనేసి నేను అనుకుంటున్నాను. మరి చూడాలి మరి ఏమవుతుందో ఏంటో మరి ఫైనల్లీ నాకు మీతో పాటే తెలుస్తుందనమాట. సో చాలా బుజ్జి పర్సు చాలా బాగుంది కదా అసలు. చూసారా, ఇందులో పెట్టి మళ్ళీ ఇందులో పెట్టి ఇలా దాచిపెట్టిందనమాట. పాపం నాకు తెలియదు కదా అని తను అలానే దాచిపెడుతుంది కాబట్టి నేను నాకు తెలియనట్టే ఉంటానన్నమాట సైలెంట్గా. మీరు కూడా చెప్పొద్దు మా పాపకి, సరేనా. మీరు చెప్పరనేసి మీతో చెప్తున్నాను. మీరు అస్సలు చెప్పకండి. మళ్ళీ తనకు తెలిసింది అనుకోండి ఫీల్ అయిపోతుంది. మళ్ళీ నేను సర్ప్రైజ్ అనుకున్నాను కదా, సర్ప్రైజ్ మొత్తం వేస్ట్ అయిపోతుంది అనుకుంటుంది కదా. సో అందుకనమాట మీరు చెప్పరా నమ్మకం నాకుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఎక్కడన్నాయి అక్కడే పెట్టేసి దాచిపెట్టేద్దాం. ఉండండి, ఒక 5 రూపీస్ కింద పడింది. మళ్ళీ అది మర్చిపోయినాక లెక్కలు వేసుకుంది అనుకున్న తర్వాత అయ్యో 5 రూపాయలు మిస్ అయినాయి, ఎవరు తీశారని పాపం టెన్షన్ పడుతుంది. పాపం మనం ఎందుకు అంత టెన్షన్ పెట్టడం మా పాపని. సో 5 రూపీస్ కూడా తీసేద్దాం. బాబా వేసేద్దాం. ఎంత ఉన్నాయి మొత్తానికి? 450 కదా. గుర్తుపెట్టుకోండి బాగా, నాకు మర్చిపోతాను. కామెంట్ సెక్షన్లో మాత్రం చెప్పడం మాత్రం మర్చిపోకండి. మీ పిల్లలతో ఏదైనా సర్ప్రైజు లేదంటే ఇలాంటి మీకోసం ఏదన్నా పిల్లలు ఇలాంటివి చేసి ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చిందనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేం చెప్పాలి, అలానే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్. ఉండండి, ముందు ఇది అక్కడ పెట్టేసేద్దాం, లేకపోతే నా ప్రాణం తీసే. బాబోయ్ ఉండండి ఒక్క నిమిషం, మర్చిపోయాం. ఇదిగోండి ఇక్కడ ఒక 30 రూపీస్ ప్రామిస్గా అండి. నేను మీ ముందునే ఉన్నాను కదా, ఇక్కడ దీనిలో 30 రూపీస్ ఉన్నాయన్నమాట. ఇదిగోండి 10 and 20. అసలు చూడండి పాపం ఎలా దాచిపెట్టుకుంటుందో. ఇక్కడ చూసారా ఇంక్ అయిపోయినా కానీ అసలు చూడండి ఒక్కొక్క నోట్ ఎలా ఉందంటే ఫోల్డింగ్ చేసి ఫోల్డింగ్లోనే పాడైపోతున్నాయి అనమాట డబ్బులన్నీ. పాపం రోజు నా దగ్గర ఒక 10 తీసుకుంటుందండి. ఈ మధ్య నేను అసలు సరిగ్గా ఇవ్వడం లేదు. అంటే మనం ఎంత స్నాక్స్ పెట్టించినా మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ దాకా ఉండాలి కాబట్టి ఈవినింగ్ 7:30కి వస్తుంది. అప్పుడు దాకంటే మనం ఇచ్చిన స్నాక్స్ మార్నింగ్ టైంలోనే అయిపోతాయి కదా, అంటే 4కి అలాగా. లేదంటే మధ్యాహ్నం టైంలో ఇంటర్వెల్ అలాంటి టైంలో కూడా ఉంటాయి కాబట్టి అప్పుడే అయిపోవచ్చు.
ఇంకొక 10 ఎక్స్ట్రా తీసుకెళ్తుంది అనమాట. సో ఆ 10ని మరి ఇలా దాచిపెడుతుంది అనుకుంటా. ఇంకా అలానే మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ కానీ మనకు తెలిసిన వాళ్ళు కానీ అలా వచ్చినప్పుడు మన పిల్లలకి ఇచ్చి వెళ్తూ ఉంటారు కదా, మీకు చిన్నప్పుడు ఇచ్చే ఉంటారు కదా పిల్లల్ని కొనుక్కోమని చెప్పేసి, మన ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అలా ఇస్తారు కదా, అవి కూడా దాచిపెట్టుకున్నట్టుంది. మరి చూద్దాం ఏమవుతుందో. మొత్తానికి 480 రూపాయలు అయితే దాచిపెట్టిందండి. ఇంకొక 20 రూపీస్ ఇస్తే 500 అవుతుంది. ఆ 20 రూపీస్ కూడా నేనే తెలియనట్టు ఇచ్చేస్తాను. 500 కంప్లీట్ చేసేసింది అనమాట. సో నాకైతే చాలా హ్యాపీ ఉందండి. మా పాప నా కోసం ఇలా చేయడం. మా బాబు ఇంకా పెద్ద పెద్ద సర్ప్రైజ్లు ఇస్తాడు అనమాట. కాకపోతే ఇప్పుడు కాదు, ఇంకొంచెం టైం ఉంది ఆయన ఇవ్వడానికి. ఫ్యూచర్లో ఇస్తాడని అయితే నేను అనుకుంటున్నాను. మీరు కూడా నా పిల్లల్ని బ్లెస్ చేయండి. నా పిల్లలు ఇంకా బాగా చదువుకోవాలని బ్లెస్ చేయండి. వాళ్ళు ఇంకా మంచి మంచి సర్ప్రైజ్లు ఇవ్వాలని బ్లెస్ చేయండి. ఓకేనా? మరి ఇంకా వీడియోని అయితే ఎంజాయ్ చేయబోతున్నాను. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో అవి ఎక్కడ పెట్టింది అక్కడే పెట్టేయాలి. మళ్ళీ పర్సులో పెట్టేసామనుకోండి డౌట్ వచ్చేస్తుంది మా పాపకి. అసలే మా పాప చాలా ఇంటెలిజెంట్ అండి, అందుకేనే చాలా తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇదైతే తీసుకెళ్ళి అక్కడ పెట్టేస్తాను. వీడియోకి మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి. అలానే ఈ సీక్రెట్ని మీరు ఎవరికి చెప్పకండి. నేను అస్సలు ఎవరికి చెప్పడం లేదు. మీరంతా నా వాళ్ళు కాబట్టి మీకే షేర్ చేశాను. మీరు ఇంకెవ్వరికి చెప్పొద్దు. పాపం మళ్ళీ మా పాప తెలిస్తే బాధపడుతుంది కదా. వెళ్ళవమ్మా, ఏంటి ఒకటేమని సోది చెప్పింది చెప్తాం. అస్సలు అనొద్దండి. ఏదైనా సంతోషమైన బాధైనా మీతోనే చెప్పాలి కదా, అందుకని మీతోనే చెప్తున్నాను. అదనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్.